గా 50 రూపీస్ తెచ్చాము తప్పితే అదేదో కొత్తగా రెయిన్ లేట్ అని ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్లో లేని రేట్ నేమేం తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా. అలా ఆ 50 రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో 50 రూపీస్ జియో తీసుకొచ్చాము. అంతే, ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే. ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేటు పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాము. అంతేగాని ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక కామన్ ఆడియన్‌గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు గనక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెలా ఇచ్చుకుంటారు? సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్‌ని నేను నమ్మను అసల. కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను 'మ్యాడ్' అనే సినిమాకి మామూలుగా ఆడియన్‌గా టికెట్ కొనుక్కొని వెళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్‌గా నా రూ. 250, రూ. 200 ఏ రేంజ్ టికెట్ కొనుక్కొని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వెషన్ కూడా దీనికి అవుతుంది. అంటే జాహ్నవి కపూర్ ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే ఆమెను అలాంటివి నువ్వు ప్రశ్నించకూడదా? బోని కపూర్ అంత అందమైన కూతురుని కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం కదా. అంటే ఆయన ఏదైనా తప్పు ఉన్నా ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు సమస్య లేదు. అంత అందమైన కూతురుని కొన్న ఎవరు తప్పు చేయరు జనరల్‌గా. ఓకే సార్. వంశీ గారు, సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కి ఇచ్చేస్తానని. 'మ్యాడ్ 2'కి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. ఏ నెంబర్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నెంబర్లు ఇవన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్‌కి నవ్వుకున్నట్టే సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాని తర్వాత నెంబర్లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ మ్యాడ్ స్క్వేర్ లాగా, లాఫ్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సో, మీ కైండ్ ఆఫ్ అంటే 'డీజే టిల్లు' గానీ, 'మ్యాడ్' గానీ 'సితారా'కి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు. ఫర్దర్‌గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. 'మ్యాడ్' అండ్ 'టిల్లు'ని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే మ్యాడు ఈ ముగ్గురు కుర్రాళ్ళు సిద్ధు అని కాదు. నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్ఫుల్‌గా అవుతుందని నాకు డెఫినెట్‌గా తెలుసు. కామెడీ అంతా బాగా పండింది. రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో, నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళని ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. తమన్ అసోసియేషన్ గురించండి. కంటిన్యూస్‌గా ఉంటుంది. భీమ్స్, తమన్. తమన్ గారి పార్ట్ ఏంటి ఇందులో? తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే 'మ్యాడ్ 1' కాలేజ్ ఫిల్మ్. చిన్న పిల్లలు 18, 19 ఇయర్ ఓల్డ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు లవ్, కాలేజ్‌లో జరిగే హ్యూమరు, బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఇట్లాంటియన్నీ ఒక రకమైన